విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అలా సాధారణ పార్టీలో ఫస్ట్ నుంచి చెప్తారు దీర్ఘకాల యుద్ధం ఇది అనేది. మీరు అన్నది ఫస్ట్లో చెప్పారు నక్సలర్స్ అంటే దోపిడీ దొంగలు అన్న ఒక భ్రమ ఉంది చర్చల ముందు అలా విధంగా చూసుకున్నారని. కానీ అది కాదు అనే విషయం మీకు తెలుసు నాకు తెలుసు. కానీ దీర్ఘకాల యుద్ధంలో సాధించేది ఏంటి, బుల్లెట్ ద్వారా సాధించేది ఏంటి, బ్యాలెట్ ద్వారా సాధించేది. చాలామంది ఏమంటారు బుల్లెట్ ఎందుకు, బ్యాలెట్ ద్వారా రండి, మీరు కూడా ప్రజల్లోకి రండి, పోటీ చేయండి, నేపాల్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తాయి. కానీ ఇంకా తుపాకీ పట్టుకొని ఎందుకని అక్కడికి వెళ్ళి చేసి సుఖపడేది లేదు. మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు కానీ భార్యలు కానీ అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. ఒకసారి మీరేవైనా సుఖపడతారంటే అది లేదు, మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంటే ప్రజల మద్దతు పూర్తిగా తగ్గిపోతుంది. ఇటువంటి సమయంలో అక్కడ ఉండి ఏం సాధిస్తాం? సుఖం అంటే ఫస్ట్ సుఖం అంటే మనం ఇంత లక్ష్యం 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పార్టీకి ఉన్నాం, సరే మనం ఏదో సాధించాం, ప్రజల్లో ఒక మద్దతు ఉంది అని ఆనందపడడం సుఖం అంటే నేను అంటుంది వ్యక్తిగత సుఖాలు కాదు, ఒక ఆనందం, మనసుకి ఆనందం. అదే కనిపించట్లేదు. అనారోగ్య సమస్యలు అనారోగ్యంతో కాదు. ఈరోజు మన సాయిబాబా ఆయన జైల్లో చనిపోయాడు, ఆయన కాళ్ళు లేవు, ఆయన సుఖపడినాడు, మానసిక సుఖం. ఈరోజు నేను బాధపడుతున్నాను, నేను రోగినైనా అరే దాన్ని ఇడిచిపెట్టి వచ్చినానే అనేటువంటిది. నా కళ్ళెదురు జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎదిరించలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా, మాట్లాడితే తప్పుడు కూడా అవుతున్నా. అప్పుడు మాట్లాడండి. మీరు పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి ముందు వెళ్ళొచ్చు కదా బ్యాలెట్ ద్వారా. ఎట్లా ఎవరు వెళ్ళినారు? వెళ్ళొచ్చు కదా అంటున్నావు. ఎవరు వెళ్ళారు? ఇప్పుడు నువ్వు ప్రచండ ఏమైంది నేపాల్లో? ప్రచండ నిలబడిందా? అవును, నిలబడిందా? నిలబడలేదు. మేము అనేది దీర్ఘకాలిక పోరాటం అంటే ప్రజలను చైతన్యవంతం చేయడం. సింగిల్ షాట్తో విప్లవం రాదండి, ప్రజలు చైతన్యం కావాలి. పై మీద పెడితేనే కరెక్టే. ప్రజల చైతన్యం వస్తే అదే మీకు దీపంగా ముందుకు వెళ్తుంది మీరంటారు, ఆ దీపం వెలుగులో ముందుకు వెళ్దామని. కానీ ప్రజల చైతన్యం కావట్లేదు. ప్రజలు ఆధునికం వైపు వెళ్తున్నారు, వాళ్ళు అభివృద్ధి వైపు వెళ్తున్నారు, వాళ్ళు ఎంచుకున్న మార్గం కూడా డిఫరెంట్ టెక్నాలజీ వైపు వెళ్ళిపోతున్నారు కదా. ఎప్పుడు ఎంతవరకు ఉంటుంది ఇది? సంక్షోభం రాదా? ఈరోజు విప్లవం అంటే నేను కూడా ఇదే మాటే చెప్పిన. ఏదో ఢిల్లీలో పోయి ఎర్రకోట పైన ఎర్రజెండా వేస్తేనే విప్లవం రాదు. 2 క్లాసుల సిద్ధాంతం పోయింది. ఫస్ట్ నైట్లో ఒక కామందులు తెలంగాణలో జరుగుతున్నటువంటి గడిలో జరుగుతున్నటువంటి దోపిడీలు పోయినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి పోయినాయి? ప్రజల చైతన్యం అనేటువంటిది ఏదో ఒక పార్టీ 100-150 సీట్లు గెలిస్తేనే ముఖ్యమంత్రులు అయితేనే అది కాదు. ప్రజల చైతన్యాన్ని తీసుకు. సరే, ప్రజల చైతన్యం అంటున్నారు. ప్రజల చైతన్యం వస్తుంది, ఏ దిశగా కావాలో ప్రజలకు చైతన్యం, ఆ దిశను మర్చిపోయి అంటే ఎంచుకున్న లైన్ పాత లైన్మే మీరు ముందుకు వెళ్ళడం వల్ల పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ వచ్చిందని వాస్తవం కదా. అంటే గ్యాప్ అంటే ఒకప్పుడు సమస్య వేరు, ఒకప్పుడు కులపు సంఘాలు లేవు కాబట్టి ఏదైనా ఇష్యూ జరిగితే మీ దగ్గరకు వచ్చేవారు. భూ సమస్య ఉండేది, భూ సమస్య ఉండేది, ఇప్పుడు అర్ధ భూ సమస్య అయింది. ఇప్పుడు కుల సంఘాలు పెరిగిపోయాయి కాబట్టి పార్టీకి ప్రజలకి వచ్చినాయి కుల సంఘాలు మీ దగ్గర నుంచి వచ్చాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా కుల సంఘాలకు వెళ్తున్నారు. కుల సంఘము, దళిత సాహిత్యము, కుల సంఘము, పీపుల్స్ వార్, నక్సలైట్ ఉద్యమం, చుండూరు చూసుకో, కారం చేడు చూసుకో, బ్యాక్గ్రౌండ్ ఇస్ ద సాయుధ పోరాటం. ఈ చైతన్యం ఈరోజు మందకృష్ణమాది ఎక్కడి నుంచి వచ్చినాడు? విప్లవ విద్యార్థి సంఘం నుంచే కదా. ఎక్కడి నుంచి వచ్చినాడు? కుల సంఘాలు కానీ ఇవన్నిటికీ కులాన్ని ప్రోత్సహించినటువంటిది, కులాన్ని చైతన్యవంతం చేసింది. కులం అంటే అణచివేత కులాలు, పీడిత ప్రజల పక్షాన నిలబడినటువంటిది ప్రజా ఉద్యమం అంటే మీరు నమ్ముతున్నారు. కానీ ప్రజలు మాత్రం కులం గురించి పట్టించుకోవట్లేదు. ప్రజలు కావాల్సింది ఇప్పుడు మౌలిక సదుపాయాలు, టైం కావాల్సిన భోజనం, అభివృద్ధి కావాలి. ఏ ప్రజలు అంటే ఏ ప్రజలు? మీరు అన్నటువంటిది ఒకటైతే వాస్తవం, ప్రజలకు ఉద్యమానికి గ్యాప్ అనేటువంటి. ఆ గ్యాప్ కారణం ఏంటి అంటే మీరు ఎంచుకున్న లైన్ అనేది పాత లైన్ లో కాదు. ఇప్పుడు ఒక సమస్య ఉంది, సమస్యకి ఇప్పుడు పరిష్కారంగా వెళ్తుంది పార్టీ. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తప్పనిసరి చేస్తుంది. ఈ రోజు ప్రజల్లో ఆ మాత్రం చైతన్యం వచ్చిందంటే పార్టీయే కారణం, అందులో ఎలాంటి డౌటే లేదు. కానీ ప్రజలకు ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను పక్కన పెట్టి ఎప్పుడుదో మన కాలం చెల్లిన ఆ సిద్ధాంతాలను ముందుగా తీసుకెళ్తే ప్రజలకు ఏం కావాలి అన్న? కాలం చెల్లిన సిద్ధాంతం అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే తల్లిపాలు అప్పుడు ఇవే, ఇప్పుడు తల్లిపాల సిద్ధాంతమే. నువ్వు అన్నటువంటి ప్రజలకు పార్టీకి గ్యాప్ అనేటువంటిది ఇంత ఉండేది, ఇంత అయింది. అది పార్టీ కాదు, రాజ్యం చేస్తున్నటువంటి గ్యాప్. ఓకే, రాజ్యము. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, పార్టీ తీసుకున్నటువంటి లైన్లో ఇన్ని సంవత్సరాలు విప్లవం రాకపోవడానికి కొన్ని తప్పిదనాలు ఉండొచ్చు,
సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుపోవడం వల్ల విప్లవం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదేదో లాంగ్ మార్చ్ మాదిరి చైనా పైర్న తరలో ఉన్నట్ల ఆ సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడున్న అర్ధవలస అర్ధభూస్వామి భావాజాలంలో బతుకుతున్న ఈ ప్రజలను చైతన్యం చేయడంలో మా ఆలోచన విధానంలో కొద్దిగా ఉండొచ్చు. ఎందుకంటే ఉదాహరణ చెప్తా, 91, 92లో గ్రామరాజ్య కమిటీలు తెలంగాణలో అంత ఉద్రిక్తంగా మన వరంగల్ మాసభ చూసినప్పుడు అప్పుడు పీజీఐ ఏర్పాటు చేసింది. అంటే 2000లో మహేష్ అన్న శ్యామన్న వీరు చనిపోయే ముందు కన్నా ఆ 10 సంవత్సరాల ముందు చేసి నీ ప్రజా సైన్యాన్ని అప్పుడు డెవలప్ చేసి ఇంకో రకంగా ఉందని నేను భావిస్తాను. అంటే ప్రజలు అంటే మీరు ఎంచుకున్న లైన్ అప్పుడు కరెక్టే, కానీ దాన్ని మాడిఫికేషన్ చేయకుండా అదే పద్ధతిలో వెళ్తున్నారు. ఒకటి. రెండోది, మీరు కోరుకునేది పార్టీ అంటే మీరు కాదు, పార్టీ కోరుకుంది బడుగు బలహీన వర్గాలు కానీ ఆదివాసులు కానీ పేద ప్రజలు ఎప్పుడు నిరంతరం అభివృద్ధి చెందాలి, వాళ్ళ హక్కులు కాపాడాలి, వాళ్ళ హక్కులు ప్రశ్నించాలనేది మీ వాళ్ళ రాజకీయ చైతన్యం తేవడం అనేది మీ ఉద్దేశం, అవునా? కానీ అదే ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు, అభివృద్ధిని కేవలం వాళ్ళు టెక్నాలజీని నమ్ముతున్నారు, మాకు ఎలాంటి అవసరం లేదనేది. మనం ఎటువైపు వెళ్తున్నాం అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ తీసుకోండి. ఛత్తీస్గఢ్ ఉద్యమం నడుస్తుంది. అక్కడ పార్టీ దేనికోసం ఉంది? అక్కడ ఆదివాసీల అభివృద్ధి కోసం ఉంది. ఆదివాసీ అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు కల్పించడం, వాళ్ళకి రోడ్లు వేయడం, వాటితో పాటు వాళ్ళు రాజకీయ చైతన్యం కల్పించడం. స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? దాని గురించి మాట్లాడుతున్నారు. మీరు కూడా బస్తర్ డిస్ట్రిక్ట్ లో ఒక నిమిషం, బస్తర్ లో నాకు తెలిసిన అందరికి భూమి కాలం ఒకటి వచ్చింది, ఒకటి తీశారు. అక్కడ ఈ బట్టగట్టని తెలియనటువంటి పరిస్థితుల్లో పార్టీ 1980లో డీకేలో ప్రవేశం జరిగిన తర్వాత జనతన సర్కారు ఏర్పాటు వరకు పార్టీ రిపోర్టు ప్రకారం అక్కడ ఎవరు ప్రజలకు దగ్గర అయినారు, వాళ్ళ కల్చర్ని కానీ వాళ్ళ చైతన్యవంతులను కానీ నీకు ఈరోజు రోడ్లు కనిపించినాయా? ఈరోజు వాళ్ళ చదువు గురించి ఏర్పాటు చేసినారా? ఎందుకు ఆ రోడ్లు వేస్తున్నారు? ప్రజా ఉద్యమం, ప్రజా చైతన్యం. ఇప్పుడు మీరు చెప్తున్నా కుల సంఘాలతో కూడా సేమ్. కుల సంఘాలు కానీ ఇవన్నిటినీ కూడా తక్షణ అవసరాలు నేర్చుకో, దీర్ఘకాల ప్రయోజనాల జోలు రావద్దు. రైట్, అయిపోయింది. మాట్లాడొచ్చా? నేను మాట్లాడుతుంది నేను ప్రజల్లోంచి వస్తున్న అనుమానాలు మాట్లాడుతున్నా, ఇది నా వ్యక్తిగతంగా మాత్రం కాదు. ఓకే, నేనేమంటున్నా, మీరు జనతన సర్కార్ తీసుకోండి. ప్రజలకి మీరు వ్యవసాయం నేర్పుతున్నారు, పిల్లలకి చదువు నేర్పారు, ఇక్కడ బాల సంఘాలు పెట్టారు, అదంతా బాగుంది. కానీ అక్కడితో కాదు కదా, వాళ్ళు ఇంకా ముందుకు రావాలి కదా. బాల సంఘాలు పెట్టారు, పార్టీకి ఇంటి నుంచి ఒక్కొక్క వ్యక్తి రావాలన్నారు, పిల్లలకి చదువు నేర్పిస్తున్నారు. ఆ చదువు 7th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు ఇంకా ముందుకు రావాలి కదా, అక్కడితో ఆగిపోకూడదు. ముందుకు రావాలంటే వాళ్ళు ఎక్కడ రావాలి? బయటికి రావాలి. బయటికి రావాలంటే ఇక్కడ మీకు రోడ్లు కావాలి, కరెంటు కావాలి, టెలివిజన్ కావాలి. ఇవన్నీ కావాలనుకుంటే అక్కడ అభివృద్ధికి ఆటంకం మావోయిస్టులు కల్పిస్తున్నారని ప్రభుత్వం అంటుంది. అంటే అక్కడితో ఇప్పుడు ప్రతి మనిషి కూడా మౌలిక సదుపాయాలు ఒకటే కాదు, రోడ్లు ఒకటే ప్రధానం కాదు, కరెంట్ ఒకటే ప్రధానం కాదు. ఆయన ఆర్థికంగా ముందుకుండా నిలబడాలి, ఆయనలో చేస్తున్న వ్యవసాయాన్ని కమర్షియల్గా చేసుకోవాలి, ఆయన వ్యక్తిగతంగా ఆయనగానే రెడీ అవ్వాలి. అదే కదా పార్టీ కూడా చెప్తుంది, నమ్మేది. ఇప్పుడు పార్టీయే వాళ్ళకి చైతన్యపరచాలని కాదు కదా. ఆయనగా ఆదివాసి తన కుటుంబం తన కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే కొంత ప్రభుత్వ సహాయం కూడా కావాలి. మరి ప్రభుత్వం రావాలి అడవిలో కంటే మీరు అడ్డుకుంటారనేది వాళ్ళ వాదన. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకి కావాల్సిన నిధులు అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ప్రజల దగ్గరికి చేర్చేటువంటి సౌకర్యాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే అభివృద్ధికి ఆటంకపడుతున్నారు మావోయిస్ట్ పార్టీ. మీరు అడిగారు కదా, ఇన్ని ఉండేటివి వీళ్ళు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజా ఉద్యమం దగ్గర ఉన్నప్పుడు ప్రజలు యుద్ధం చేయాలా, ప్రజా సౌకర్యాలు చేసేటప్పుడు మేము కట్టిన చెరువులను కూల్చలేదా ప్రభుత్వాలు? మేము చేసిన మీరు కూడా అంతో ఇంత ఉద్యమం గురించి 90లో లేదు, అందులో చెప్తున్నాను కదండి. ఇప్పుడు కూడా కొన్ని బస్తర్లో కానీ లేదా ఛత్తీస్గఢ్లో కానీ అబుజ్మట్లో కాయిన్కి రూపాయికి తేడా తెలియని ఆదివాసులు ఉన్నారు. వాళ్ళలో చైతన్యం వచ్చిందంటే పార్టీయే. నేను ఇంతకు ముందే అడిగా, 80లో మేము దండకార్యాన్ని పోయినాం, 80కి ముందు స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? మీరు ఆ దండకార్యం డెవలప్మెంట్ గురించి, ఈ రోజు మీరు బస్తర్ రోడ్ల గురించి, ఈ రోజు గిరిజనుల డెవలప్మెంట్ గురించి పోతుంది. కానీ అప్పుడు ప్రజా ఉద్యమాన్ని అనచడానికి ముసుగు తప్ప నిజంగా ఈ గిరిజనులు చైతన్యవంతం చేయాలనేటువంటిది అంటే అప్పుడు ప్రభుత్వాలు పనిచేయలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు పనిచేస్తున్నాక ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. మీరు నమ్ముతున్నారా అట్లా? నేను కొంత నమ్ముతాను. నమ్మవచ్చు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు నమ్ముతున్నాను అలా. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు లిమిటేషన్లో ఉంది. నేను తుపాకీ పట్టిన నేను సాయుధం అంటే మీరుగా నేనుగా మాట్లాడుతుంది మన పార్టీ వైపు వెళ్ళాలని కాదు, లేదు ప్రభుత్వానికి మనం విభేదిస్తున్నట్టు కాదు, మన వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను ఆ పార్టీలో సుదీర్ఘంగా అంటే
ఒక నిజంగా బుల్లెట్ తగిలి కూడా మళ్ళీ ఆ పార్టీని కోరుకొని పోయిన తర్వాత మేమిద్దరు ఏడ్చుకున్నాం. బయటికి రావాలంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఆ రోజు తిరగలేని పరిస్థితి. ఆ కొండలో నా కాలు బాగలేదు, ఈమెయిల్తో బాగలేదు, మలేరియా. అప్పటికే టెక్నికల్ ఫీల్డ్లో చాలామంది అమరులు అవుతున్నారు. వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కూడా అయిండొచ్చు. ఒకరి నిడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఒకరో దగ్గర పని చేయలేని పరిస్థితి. ఎక్కడో బాసగాని రాష్ట్రాల్లో పెడితే టెక్నికల్ సమస్య, బతకలేమని. మీకు పార్టీ గుర్తింపు ఇచ్చింది కాబట్టి అటువంటి పార్టీని విడిచిపెట్టి రావడానికి మీరు బాధపడ్డారు.